అరే ఇక్కడ ఏంది బ్రదర్? హాయ్ బ్రదర్, నమస్తే. ఇక్కడ ఏంది ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును టైటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దీనికి సంబంధించి ఏంటి వివరాలు ఏంటి అనేది మీ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్ దీని గురించి. ఇది రేపే విడుదలవుతుంది. ఏప్రిల్ 3 తారీఖు, రేపే శుక్రవారం నాడు. ఈ శుక్రవారం నాడు పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి. సరే, మన ప్రభాస్ సార్ చెప్పినట్టుగా సీనియర్స్ ఈజ్ ఫస్ట్. కానీ ఏదేమైనప్పటికీ చిన్న వాళ్ళని కూడా ఆదరించండి, అభిమానించండి. ప్లస్ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నాం. బల్కుల కనుక టికెట్లు బుక్ చేస్తే 50% ఆఫర్ ఇస్తున్నాం. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. అదేవిధంగా ఇచ్చట టికెట్లు కూడా డిస్కౌంట్ రేట్లో లభించబడును. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తక్కువ రేట్లలో మేము చెప్పాము. థియేటర్ వాళ్ళతో మాట్లాడి మేము అన్నామన్నమాట, మా సబ్స్క్రైబర్స్ కానీ ఆడియన్స్ కానీ తక్కువ రేట్లో టికెట్లు ఇవ్వండి అంటే వాళ్ళు కుదరదని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు కుదరదు అన్నప్పుడు మేమే కాంప్రమైజ్ అయ్యాం. బల్క్ రేంట్లో బల్కులలో కూడా టికెట్లు బుక్ చేసుకుంటే 50% మా షేర్లకైతే మేము ఇస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా సినిమా చూడాలనేది మా ఇంటెన్షన్. అంతేగాని ఆ ఉద్దేశంతోనూ మా సేవింగ్స్ కూడా అన్నీ కూడా పెట్టాము. సో ఇందులో కంటెంట్ మాత్రం సంపర్కట్ లెవెల్లో ఉంటుంది. సెక్స్ పరంగా కానీ ఇంకా ఏ పరంగా కానీ తీసుకునే ఏదైనా చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలని పెద్ద మనుషులు చెప్తారు కదా, ఆ విషయం మెయిన్గా తీసుకొని ఇది తీయడం జరిగింది. ఇందులో మెసేజే కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, సంపర్కట్ వల్ల స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ ప్రాపర్గా మంచి కుదించి ఒక మంచి ధమ్కి బిర్యానీ ఇచ్చిండు. హైదరాబాద్ పీపుల్స్ కాదు, మా ఆంధ్ర పీపుల్స్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి ఏకదమ్ కిరాక్ బిర్యానీ తింటారు. ఇది మాత్రం డ్యామ్ షూర్గా అయిపోగలుగుతున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు, యాక్టర్స్ ఎవరు, దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు అనే విషయాలు కూడా చెప్పండి. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు అంజన్ దాస్ గారు, లీడ్ యాక్టింగ్ గా నేను, శివరాశంకర్, సురేష్, బన్నీ గారు ఒక నలుగురు నచ్చాం. నాతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్, క్రూ టీమ్. మనం దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీ పేరు చెప్పండి. నా పేరు సుధాకర్ మస్కూరి అండి. సారీ మీరు చెప్పడం మర్చిపోయినా. నా పేరు సుధాకర్ మస్కూరి, #. టీం నుంచి. నేను విషయం ఏంటంటే, ఇందులో దాదాపు మన యూట్యూబర్స్ సబ్స్క్రైబర్సే 250 మంది నటించారు. వావ్, ఎక్సలెంట్ సార్. అందరికీ అవకాశాలు ఇవ్వాలి. మంచి మన సబ్స్క్రైబర్స్ యూట్యూబర్స్ మంచి అవకాశాలని ఉద్దేశంతో, మంచి ఇంటెన్షన్తో సీనియర్స్ కానీ ఎవరిని పెద్దవాళ్ళని తీసుకోకుండా మన వాళ్ళతోనే తీసిన సినిమా ఇచ్చటలో అమ్మబడును కొనబడిన సినిమా. ఇలాంటి సినిమా కనుక సక్సెస్ అయితే కొత్త వాళ్ళకు చాలా అవకాశాలు వస్తాయి. ఇది డ్యామ్ షూర్గా అయిపోతుంది. ఓకే, అయితే ఈ సినిమాకు సంబంధించి మెయిన్ థీమ్ దేని నుంచి తీసుకున్నారు? మెయిన్ థీమ్ ఏంటంటే, ఇవాళ రేపు మీరు సమాజంలో చూస్తుండొచ్చు, చెత్త కుప్పలలో కానీ మోరీలలో కానీ చిన్న పిల్లలు పడిపోయి కుక్కలు విక్కదింటున్నాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, అసలు ఆ సంఘటన కాని కారణమేంది? ఒక 5 నిమిషాల సుఖానికి వాడు ఆవేశపడి కండమ్స్ వాడకుండా చేసి ఆ పిల్లల్ని అట్లా కని పడేస్తారు కదా. అలాంటి థీమ్ తీసుకొని ఆద్యాంతం ఎంటర్టైన్మెంట్ చేస్తూ మెల్లగా చిన్నప్పుడు సూదిస్తే నొప్పిలు ఇవ్వకుండానే మెల్లమెల్లగా ఎట్లా ఇస్తారో అట్లా మన ప్రేక్షకులకు మంచిగా ఇంజెక్ట్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక థీమ్తో వెళ్ళిన సినిమా ఇది. అది ఓకే, అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు యూట్యూబర్స్ అన్నారు కదా చాలా మంది, ఇందులో పాటలు ఏమన్నా మన ఫోక్ సింగర్స్ తోనే ఏమన్నా పాడించారా? ఇందులో సింగర్స్ మన యూట్యూబర్ కూడా ఉన్నారు. నవీన్ జే గారు ప్లస్ ఇంకో నలుగురు ఉన్నారు. ఖమ్మం నుంచి సింగర్స్ కూడా ఉన్నారు. ప్లస్ ఇంకా మన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళే ఉన్నారు. దాంతోపాటు మన వాళ్ళకే అవకాశం ఇచ్చినాము. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, ప్లస్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి సింగర్స్ కూడా, పాటలు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, సంపర్కట్ లెవెల్ ఉన్నాయి. 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళండి, ILAKN సెర్చ్ చేయండి. మన మూవీ సాంగ్స్ ప్లస్ ట్రైలర్ వస్తుంది. మేము ఒక్కటే మాట చెప్తాం, ట్రైలర్ చూడండి, నచ్చితే సినిమా చూడండి. మీ గ్యాంగ్లో 4 ఉంటే ఒక్కరే వెళ్ళండి సినిమాకి. ఆ ఒక్కరికి నచ్చితేనే 4 వెళ్ళండి. మీ గ్యాంగ్లో ఒకవేళ 10 మంది ఉంటే 10 మంది ఉంటే 2 వెళ్ళండి. నేను చెప్తున్నా, మీ 2 వెళ్ళినాక మీ గ్యాంగ్నే కాదు, మీ టోటల్ గల్లీని మొత్తం కూడా మీరు సినిమాకి తీసుకెళ్తారు, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఆ రేంజ్లో ఉంటుంది. ఏదో తోపు మోపు అని చెప్పాం కానీ కొత్త వాళ్ళు తీసిన సినిమా, కానీ కొత్తగా కాకుండా మంచి సంపర్కట లెవెల్ ఉంటుంది. ఇది మాత్రం ప్రామిస్ చెప్తున్నా. ఒక్కసారి చూసిరంటే ఖచ్చితంగా మీరే చెప్తారు. ఒకవేళ కావాలంటే మన మీడియా వాళ్ళకు కూడా అందరికీ ఒక షో చేస్తాము, రండి. మీరు చూసి మీరు నచ్చితేనే 4 చెప్పండి. ఒకవేళ నచ్చకపోతే ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీకు సినిమా నచ్చిందంటే ఒక పువ్వు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. సినిమా కనుక నచ్చకపోతే చెప్పులు దండేసి, చెప్పులతో కొట్టండి, మమ్మల్ని మేము పడతాం. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది మాలో.
సినిమా మీద మా మీద కాకుండా మా సినిమా మీద అంత సంపర్కట్ లెవెల్ ఉంది. సినిమా నీకు నచ్చింది అనుకో, ఒక చిన్న పువ్వు ఇచ్చి నన్ను ఆశీర్వదించు. ఒకవేళ సినిమా నీకు మీకు నచ్చకపోతే చెప్పులతో కొట్టండి, చెప్పులు దండేయండి. ఎందుకంటే ఇలా చెత్త నా కొడుక ఇలాంటి చెత్త సినిమా ఎందుకు తీసుకోరండి. అలాంటి సినిమా ఇందులో ఇంత కంటెంట్ ఉంది, కట్అవుట్ ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మాకు ఇంత ధైర్యంగా చెప్తున్నాం అంటే కారణం ఏంది, కావాలంటే మీడియా వాళ్ళందరూ కూడా ఒక షో చేస్తాము. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక ఆఫర్ ఏంటంటే బల్క్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బల్క్లో బుక్ చేశారు అనుకో టికెట్స్ 50% మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ 3 టికెట్ల కన్నా ఆ పైన ఎంత టికెట్లైనా బుక్ చేయండి. బల్క్లో ఒక 40 టికెట్లు 50 టికెట్లు అట్లా బుక్ చేసినాకో 50% మాత్రమే మేము ఛార్జ్ చేస్తాం. మాకు వచ్చే మార్జిన్ మేము సాక్రిఫై చేస్తున్నాం. ఎందుకంటే సినిమా బయటికి వెళ్ళాలి. మా ఉద్దేశం మోటో ఒకటే, పైసలు సంపాదించుకోవాలని కూడా యాదవ్ ఇంకేదైనా పల్లీలం కూడా సంపాదించుకోవచ్చు. కానీ మన సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మాకు ఇన్కమ్ తక్కువ వచ్చినా సరే మా షేర్ మాకు రాకుండా సరే పర్లేదు. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే బల్క్లో టికెట్ బుక్ చేసుకుంటే 50% మీకు ఇచ్చేస్తాం, రిటర్న్ ఇచ్చేస్తాం. అయితే సినిమా టికెట్ ఎంత పెడుతున్నారు? టికెట్ మేము చాలా ఫైట్ చేసినాము. మ్యాక్సిమం మాకు థియేటర్స్ కానీ కూడా మాకు ఇక్కడ ఐమాక్స్ కాదు సారీ, ఇక్కడ మల్టీప్లెక్స్లలో వచ్చినాయి. వాళ్ళు ఏ రేంజ్లో టికెట్లు పెట్టినా సరే ఒకవేళ 150 రూపాయలు టికెట్ అనుకో, 150 రూపాయలు టికెట్ అని భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 టికెట్లు ఆ పైన మీరు ఒకవేళ 50 టికెట్లు 40 టికెట్లు 20 టికెట్లు 30 టికెట్లు 10 టికెట్లు ఇట్లా బుక్ చేసుకుంటే 50% మీ పైసలు మీకే వస్తున్నాయి. అంటే ఒక 150 రూపాయలు టికెట్ అనుకో, అప్పుడు ఎంత అయితే టికెట్ 75 రూపాయలు అవుతుంది. మల్టీప్లెక్స్ ఆ రేంజ్లో సినిమా చూపిస్తూ కూడా తక్కువ ధరకే చూపిస్తున్నాం. ఎందుకంటే మేము ఏదో సంపాదించుకోవాలి ఇది చేయాలని కాదు, మన ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా చేరాలి అనే మోటోతోనే చేస్తున్నాం. ఎందుకంటే ఇది మా జీవితాలకు ఒక ఐడెంటిటీ కార్డు కాబట్టి మేము అదే ఫిక్స్ అయినాం. అయితే తప్పకుండా మీ సినిమాని ఆదరిస్తారు సార్ తెలుగు ప్రేక్షకులు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక చిన్న సినిమాగా విడుదలై ఒక ప్రభంజనం సృష్టించినటువంటి రాజు వెడ్స్ రాంబాయే కావచ్చు, ఒక బల్గం సినిమానే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిన్న సినిమాలని ఎంతో పెద్ద హిట్గా చేసినటువంటి తెలుగు ప్రేక్షకులు మన సినిమాలో కంటెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. మంచి హిట్తోని మళ్ళీ ఒక సక్సెస్ మీట్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే మీరు మన మీడియా మిత్రులందరికీ ఫ్రీ షో వేపిస్తా అంటున్నారు కదా, అది మరి ఏ రోజు అవకాశం ఇస్తారో చెప్తే దాన్ని కూడా మనందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు అందరూ మాట్లాడుకొని చెప్పండి. మీరు ఎప్పుడు మాట్లాడుకున్నా సరే రేపైనా సరే నేను వేస్తాను. మీరు చెప్పడమే లేటు. మేము అందరం ముందు 40 మంది మీడియా వర్తిమూల మంది చెప్పండి. మీరు అందరు చెప్పారు అనుకో 40 మంది 20 మంది అని చెప్పినా నేను టికెట్లు స్వయంగా బుక్ చేస్తాము. మీరు అందరు రండి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. ఒకవేళ సినిమా బాగాలేకుండా కూడా మీరు మమ్మల్ని చెప్పులతో కొట్టే పడతాం. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేము. మీ అమూల్యమైన సమయాన్ని మాకు 2 గంటల 20 నిమిషాలు ఇస్తారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు, సినిమా బాగాలేదు అనుకుంటే మీరు మమ్మల్ని చెప్పులతో కొట్టే పర్లేదు. ఒకవేళ నచ్చితే మాత్రం ఒక చిన్న గులాబీ పువ్వు కానీ ఒక పువ్వు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే మీ వల్లనే మంచి సినిమా ఇప్పుడు అన్నట్టు మీరు చిన్న సినిమాలు లేచిన కారణం ఏంటంటే అందులో కంటెంట్ ఉంది, దానికి మీకు సపోర్ట్ ఉంది. దీంట్లో కూడా కంటెంట్ ఉంది కానీ సపోర్ట్ ఉంటే సంబర్గడ్ లెవెల్ వేస్తుంది. ఇది మాత్రం ప్రామిస్ చెప్తున్నాం. మీ సపోర్ట్ మాకు కావాలి సార్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. తప్పకుండా సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 100% మంచి ఇట్టు కొడతారు, డౌట్ లేదు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది నూతన నటీనటులకు కూడా మీ ద్వారా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీంట్లోనే మనకు 50 మందికి ఇచ్చినాము. మీ భవిష్యత్తులో ఏమా సార్ ఖచ్చితంగా ఇస్తాం.